అందరికీ గుడ్ న్యూస్. అది ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో ఒకసారి థర్డ్ రౌండ్ ఉండకపోవచ్చు అని చెప్పి అన్నాను. అది ఏ నమ్మకంతో అన్నానంటే నేను లాస్ట్ టైము అలాగే బిఫోర్ లాస్ట్ టైము సెకండ్ రౌండ్తో క్లోజ్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది తొందరగా క్లోజ్ చేయడం వల్ల థర్డ్ రౌండ్ని స్టార్ట్ చేసినట్టున్నారు. లాస్ట్ టైం అయితే జూన్ కూడా దాటిపోయింది సెకండ్ రౌండ్ క్లోజ్ చేసే టైంకి. ఈసారి త్వరగా నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ మొత్తం త్వరగా క్లోజ్ అయితే అయిపోయినాయి. అందుకే థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. నేనైతే ఎవరని అనుకున్నాను, చాలామందికి తెలియలేదు కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగింది కూడా. నేను అందుకే వీడియో చూస్తున్నా, ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయమనేది. అది వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. నేను అందుకే అందరికి షేర్ చేయమని అడుగుతున్నాను. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఎవరికైతే తెలియదు వాళ్ళందరికీ షేర్ చేయండి. నాకు కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. ఎందుకంటే ఈ వీడియో అనేది ఇప్పుడు నేను చేయకపోతే చాలామంది లాస్ అవుతారు. శ్రేష్ఠ నుంచి వచ్చే ఫ్రీ సీటు అది చూసి నేను వెంటనే వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నిన్ననే చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. జూన్ 10th స్టార్ట్ అయిపోయింది కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అనేది. థర్డ్ రౌండ్లో మన చాయిస్ ఫిల్లింగ్ అయితే నేను మళ్ళీ వీడియో అయితే పెట్టను. అది కేవలం వ్యూస్ కోసం లేదా లైక్స్ కోసము లేదంటే సబ్స్క్రైబర్ కోసం అయితే నేను చేయట్లేదు. అవి ఫస్ట్ కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చెప్పాను. అలాగే సెకండ్ కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను. సేమ్ టు సేమ్ థర్డ్ కౌన్సిలింగ్ అలాగే ఉంటుంది. ఆల్రెడీ నా శ్రేష్ఠ సంబంధించిన ప్లేలిస్ట్ ఉన్నది. నా దాంట్లో దగ్గర 15 వీడియోసే ఉంటాయి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించారంటే మీరు ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఏ స్టేట్ పెట్టుకోవాలి, ఏ స్టేట్ పెట్టుకోకూడదు మొత్తం చెప్పున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే నా వీడియోస్ మొత్తం చూస్తారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి అనేది. కేవలం ఈ వీడియో ఏంటంటే నేను థర్డ్ కౌన్సిలింగ్కి డేట్లు ఎప్పుడు ఇచ్చారు ఏందని మొత్తం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించిన చాయిస్ ఫీలింగ్ అయితే నేను చూపించట్లేదు. లేదు ఎవరికన్నా తెలియదు ఇంకోసారి చేయండి అంటే అది కామెంట్ చేయండి నాకు, నేను ఎలా చేసుకోవాలి థర్డ్ కౌన్సిలింగ్ అనేది. నేను థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు పెట్టలేదు. మీరు అడిగితే ఖచ్చితంగా థర్డ్ కౌన్సిలింగ్ కూడా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే ఉంటుంది. దీంట్లో మీకు ఈ వీడియోలో ఈ థర్డ్ కౌన్సిలింగ్లో ఎవరు ఎలిజిబుల్ కాదు కూడా ఇందులో వివరంగా ఇచ్చారు. దానికోసం నేను మొత్తం వివరంగా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎవరు దానికి ఎలిజిబుల్ అవుతున్నారో ఎలిజిబుల్ అవ్వట్లేదో తెలుస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ మీకు కనపడుతుంది కదా, థర్డ్ రౌండ్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ శ్రేష్ఠ 2026 హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని. ఇది గుడ్ న్యూస్ చెప్పాలి అందరికీ. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరికి చాలామందికి సీట్ రాలేదు. అలాగే చాలామందికి తెలియలేదు కౌన్సిలింగ్ ఎప్పుడో జరిగింది అనేది కూడా. చాలామంది కామెంట్ కూడా అడిగారు. కానీ అందరికీ నేను చెప్పింది ఏంటంటే థర్డ్ రౌండ్ ఉండదని చెప్పుకుంటూనే వచ్చాను. ఎందుకంటే లాస్ట్ టైం అంతకుముందు కూడా అలాగే జరిగింది కాబట్టి అదే నమ్మకంతో నేను చెప్పాను. ఇప్పుడు మాత్రం అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. థర్డ్ రౌండ్లో మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ థర్డ్ రౌండ్ షెడ్యూల్ ఉంది కదా, థర్డ్ రౌండ్ షెడ్యూల్ని క్లిక్ చేస్తే మీకు పాపప్ వచ్చింది. ఆ పాపప్లో వ్యూ డౌన్లోడ్ చేసుకుని మీకు చూపిస్తుంది మొత్తం. ఇదిగోండి ఈ థర్డ్ రౌండ్ వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ డేట్ అలాగే లాకింగ్ చాయిస్ వచ్చేసి 10వ తారీఖు స్టార్ట్ అయ్యి 13వ తారీఖు ఎండ్ అవుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజుల్లోని చాయిస్ ఫిల్లింగ్ అలాగే చాయిస్ పెట్టుకుని మొత్తం లాక్ చేసుకోవాలి. నేను సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా చేసాను వీడియో చేస్తున్నాను. ఒకసారి అవి కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోండి. అలాగే రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తున్నాయి చూడండి. థర్డ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చాయి 15వ తారీఖు. వెంటనే 2 రోజుల్లోనే సీట్ అలాట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని మీకు వెంటనే ఈ రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత స్కూల్స్కి వెళ్ళి మీరు ఆ టీసీ ఇవ్వటం, ఆ స్కూల్ ఎలా ఉందో మొత్తం చెక్ చేసుకోవడానికి మీకు ఈ నెల సరిపోతుంది. ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి సీట్ అయితే మీకు అలాట్ అవుతుంది కదా, ఆ స్కూల్కి వెళ్ళి మీరు ఆ సీట్ని ఫ్రీ చేసుకోవాలి. దానికి సంబంధించిన ప్రాసెస్ వచ్చి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు చేసుకోవాలి. మంచి స్కూల్ అయితే పెట్టుకోండి. త్వరగా అక్కడికి వెళ్ళి ఫ్రీ అయితే చేసుకోండి. మీకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఫ్రీ చేసుకుంటారు సీట్ని. వాళ్ళకన్నా ముందు మీరు వెళ్ళి ఫ్రీ చేసుకోండి. ఇవి వాళ్ళు ఇచ్చిన డేట్లు అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్లలో మీరు మొత్తం చేసేసుకోవాలి. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి సంబంధించిన షెడ్యూల్ ఇది. తర్వాత వచ్చేది స్టేట్ వైజ్ స్కూల్ లిస్టు అలాగే స్టేట్ వైజ్
9th క్లాస్కి 11th క్లాస్ సంబంధించిన స్కూల్స్ లిస్ట్ ఇవి ఆల్రెడీ నేను నా వీడియోస్ చెప్పున్నాను, అవి అక్కడ చెక్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి, అలాగే మెయిల్ కూడా చేయండి. తర్వాత ఎలిజిబుల్ ఫర్ క్యాండిడేట్స్ ఇచ్చారు కదా, ఇది ఇంపార్టెంట్. దీని గురించి నేను చెప్దాం అనుకున్నాను ఫస్ట్ నుంచి మీకు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి రిజిస్టర్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ రౌండ్కి అలాగే సెకండ్ రౌండ్కి రిజిస్టర్ చేసుకొని ఎలాంటి చాయిస్ అలాగే ఎలాంటి స్కూల్స్ పెట్టుకోకుండా వదిలేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. అలాగే ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో సీట్ రాలేదో వాళ్ళు కూడా థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు కూడా థర్డ్ రౌండ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో ఫోర్త్ పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యింది వాళ్ళు వచ్చిన స్కూల్లో వాళ్ళకి వచ్చిన స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఎలాంటి రిపోర్ట్ చేయకుండా ఉండినట్లయితే వాళ్ళు కూడా థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇచ్చారు. ఇది నిజంగా చాలామందికి స్కూల్ నచ్చలేదు, అంటే వచ్చిన స్కూల్ నచ్చలేదు, అలాగే కాలేజ్ నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ థర్డ్ రౌండ్లో నాకు నచ్చిన స్కూల్ పెట్టుకుంటా అనే ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతున్నారు. అది ఒకసారి గమనించుకోండి. ఈ 4 పాయింట్లు మళ్ళీ చదువుకోండి 1-2 సార్లు. ఈ థర్డ్ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ కాదు కూడా ఇచ్చారు ఇక్కడ. ఎవరైతే క్యాండిడేట్ ఫస్ట్ రౌండ్ అలాగే సెకండ్ రౌండ్లో సీటు అలాట్ అయ్యి వాళ్ళు వెళ్ళి ఆ స్కూల్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. ఇందులో చాయిస్ ఫిల్లింగ్ రూల్స్ కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి చదువుకోండి. అందుకే ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ అని చెప్పి ఖచ్చితంగా అడుగుతున్నాడు, ఇక్కడ మ్యాండటరీగా అడుగుతున్నాడు. మీరు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత నా స్కూల్స్ తగ్గించుంటారు, అవి కూడా చూసుకోండి. ఇచ్చిన సెకండ్ పాయింట్ కూడా అదేను. ఎవరైతే ముందుగా పెట్టుకుని ఉన్నారో అవి కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ రౌండ్లో పెట్టుకుంటారు స్కూల్స్, అవి కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా ఫ్రెష్గా మళ్ళీ థర్డ్ రౌండ్లో కౌన్సిలింగ్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ప్రీవియస్గా చాయిస్ ఫిల్లింగ్ పెట్టుంటారు కదా అవి అయితే తీసుకొని అంటున్నారు. థర్డ్ రౌండ్ ఖచ్చితంగా మన ఫ్రెష్ చాయిస్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు థర్డ్ పాయింట్లు. ఇవి మొత్తం ఎవరు ఎలిజిబుల్ కాదు అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అయితే థర్డ్ రౌండ్కి ఇచ్చేశారు. మంచి ర్యాంక్ వచ్చి లేదంటే నాకు తెలియక ఫస్ట్ రౌండ్ పెట్టుకోకుండా సెకండ్ రౌండ్ పెట్టుకోకుండా చాలామంది మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి ఆప్షన్. ఇది మీరు చక్కగా మంచి స్కూల్ అయితే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నాను. అక్షర ఒకటి ఎంఏ వాళ్ళు అయితే సెకండ్ రౌండ్లో క్లోజ్ అయిపోయింది. ఎంఏ వాళ్ళ స్కూల్ అయితే సెకండ్ రౌండ్లోనే లేదు, అసలు ఫస్ట్ రౌండ్లో మొత్తం క్లోజ్ అయిపోయింది అది. అలాగే మిగతా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోండి. కొంతమంది ఏమో విజయనగరం సైడ్ స్కూల్ బాగుంది, గాయత్రి మోడల్ స్కూల్ బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది జేసిక్లీ బాగలేదు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో గ్రీన్ ఫీల్డ్ స్కూల్ బాగుందని అంటున్నారు. మీరు నాకు తెలిసే స్కూల్స్ తగ్గించుంటారు థర్డ్ రౌండ్లో. ఏ స్కూల్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. అది నేనైతే చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన వీడియో అయితే చేయట్లేదు. కావాలని అడిగితే నేను మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ డేట్ లాస్ట్ డేట్ అన్నా నేను ఖచ్చితంగా చేసి పెడతాను నేను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.